అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడైతే డియాక్టివ్‌గా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరిని మార్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ విధంగా గనక ఆయన ప్రయారిటీ ఇస్తూ ఎక్కడైతే కాన్స్టిట్యుయెన్సీలో అక్కడ ఉన్నటువంటి లీడర్‌షిప్ సరిగ్గా లేదో వాళ్ళందరిని మారుస్తున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తా ఉంది. అయితే మరి కొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పిలుపు మేరకు అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీలో కూడా పర్యటించేందుకు శ్రీకారం చుట్టడం జరుగుతా ఉంది. దానిలో భాగంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి మడకశిర కాన్స్టిట్యున్సీ మీద కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మడకశిర ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విషయం. సో అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. సో అక్కడ ఉన్నటువంటి లీడర్ను కాదని తిప్పేస్వామి గత ఎమ్మెల్యే 2024 వరకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని అక్కడ ఆయన ఒక ఉపాధి హామీ కూలీ పని చేసుకునేటువంటి ఏర్ల లక్కప్పకు అక్కడ టికెట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ అంతా ఒక్కసారిగా కంగుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. మడకశిర కాన్స్టిట్యున్సీలో అయిష్టంగానే అక్కడ కార్యకర్తలు కూడా ఆయనకు సపోర్ట్ చేయటం జరిగింది. అదేవిధంగా 2018 బైపోల్లో 2019 ఎన్నికల టైంలో కూడా అక్కడ తిప్పేస్వామి గారు మంచి మెజార్టీ తోటి కూడా వైసీపీని అక్కడ ముందుండి నడిపించినటువంటి సందర్భాలు అయితే మనం వైసీపీలో గతంలో చూసాం. సో 2024కి వచ్చేసరికి ఆయనకు చెక్కు పెడుతూ ఉపాధి హామీ కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి సీటు కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొంత ఆలోచనలో పడిందని తెలియజేసుకోవాలి. అయితే కూటమి వ్యూహంలో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఒక క్యాడర్ను కాపాడుకోవటంలో కానీ క్యాడర్కి అండగా ఉండటంలోని కానీ అదేవిధంగా క్యాడర్కి ఏదైనా కేసులు పెట్టి మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలన్నా కానీ ఇంకా ఇంకా ఇతరతర సమస్యలు వచ్చినప్పుడు కానీ వాటిని పరిష్కరించేటువంటి సత్తా కానీ ఆ ముందు ఆర్థిక స్తోమత లేనటువంటి లీడరు అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి ఎంతగా అండగా ఉంటారనేది కూడా ఆలోచించాలని అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అయితే గగ్గోలు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం అక్కడ మడకశిర కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ రూపురేఖలు మార్చేలా ఉండాలని వారు ఆశపడతా ఉన్నారు. అదేవిధంగా మడకశిర కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కూడా తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ అయినటువంటి ఎంఎస్ రాజు గారు కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆయనకు 2024 ఎన్నికల్లో కూడా అక్కడ మంచి బంపర్ మెజార్టీ రావడంతో ఆయన దూసుకుపోతూ ఉన్నారు. మరి అలాంటి మాస్ లీడర్ని ఢీకొనాలంటే మడకశిర వైసీపీకి కూడా ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నేత కావాలి. సో ఆ నేత సెకండ్ లీడర్షిప్లో కానీ ఫస్ట్ లీడర్షిప్లో కానీ ఆ కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా ఆర్థికంగా బలమైనటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ను కనుక అక్కడ తీసుకొచ్చి మరి ఎంఎస్ రాజుకు ఆపోజిట్గా కనుక నుంచోబెడితే అక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వైసీపీ మళ్ళీ పుంతలు తొక్కే అవకాశాలు ఉంది. లేదంటే గతంలో పనిచేసినటువంటి తిప్పేస్వామికి కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా అదనపు బాధ్యతలు కనుక ఇస్తే రాబోయే రోజుల్లో మడకశిర కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ పుంతలు తొక్కుతుంది అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో మడకశిరకు కూడా ఒక మంచి మాస్ లీడర్ రావాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు.